దేశానికి ఎన్నుముక రైతన్న అంటారు. మరిగా అన్నదాత లేకపోతే మనకు అన్నం లేదు. ఆళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వండిస్తేనే మన నోట్లకు 5 ఏళ్లు పోతాయి. అందుకే అందరికి అన్నం పెట్టే రైతన్నను పైలంగా కాపాడుకోవాలి. రైతులంతా రాజు లెక్క బతికే రోజులు రావాలి. సర్కారోళ్ళు ఆ దిక్కు ఆలోచనలు చేయాలని కోరుకుంటారు చాలా మంది. గిట్లనే ఇగో తెలంగాణ రైతన్నల కొరకు సర్కారోళ్ళు ఏదో కొత్త ఇగ్రం చేస్తుండ్రట. దాని కథ ఏంటిదో చూద్దాం పండి. ఈ 2-3 వద్దుల సంది రైతు డిస్కం అనే ముచ్చట గట్టిగా నొత్తాంది కదా. ఆగో దీని మీదనే లీడర్లు రైతు సంఘాల నాయకులు అంతా కలిసి కరెంటోళ్ళ కమిషన్ ముంగటికి పోయి ఆయమన్నట్టే అరుచుకుండ్రు. కారు పార్టీల తరపుకేంచి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి సార్లు పోయిండ్రు. తెలంగాణ రక్షణ సేన నుంచి కవితక్క పోయింది. చెయ్యి పార్టీ తరపుకేంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్లు పోయిండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళంతా రైతు డిస్కం వద్దంటే వద్దా అన్నట్టు మాట్లాడిండ్రు. 30 లక్షల మంది కన్జ్యూమర్స్ కి 1000 మందిని ఆన్సర్ చేయమంటే ఆన్సర్ అంటే ఫోన్ మీద ఆన్సర్ చేసేది కాదు. ప్రాక్టికల్ వెళ్ళాలి. ఒక్క లైన్ మ్యాన్ కు 15 గ్రామాలు వస్తాయి. 15 గ్రామాల నుంచి ఒకేసారి ఫోన్ వచ్చింది. ఏడికి వెళ్ళాలి? దగ్గర గుడి చూసి దాన్ని పెట్టుకుని కూర్చోవాలి, అంతే పూజ చేస్తుంది. గాదా అన్నట్టు సరిపోను ఉద్యోగులు లేరు. ఇప్పటికే కొత్త వాళ్ళని తీసుకోవాల్సి ఉన్నది. మరిగా కొత్త డిస్కం పెట్టి రైతన్నలకు కరెంట్ ఎట్లు ఇస్తారు అని మాజీ మంత్రి గరంకొచ్చిండు. అంతేకాదు వ్యవసాయానికి ఇచ్చే పిరి కరెంటు తీసేయనికి చూస్తాను అన్నట్టు కూడా మాట్లాడిండ్రు. ఇంకో దిక్కు సర్కారోళ్ళు మాత్రం రైతు డిస్కౌంట్తోని అన్నదాతలకు అన్ని తీర్ల మంచిగా జరుగుతుంది అంటారు. వాళ్ళతోని వీళ్ళతోని లింకు లేకుండా కాస్కార్ రైతుల కోసమే పనిచేస్తుందట రైతు డిస్కౌంట్. రైతులకు కొత్త కరెంటు కనెక్షన్లు ఇచ్చుడు, ఆ ఓటి కాలిపోయినప్పుడు వెంటనే రిపేర్లు చేయించుడు, కరెంటు కట్టింగ్ లేకుండా చూసుకునుడు, ఇటువంటివన్నీ ఇప్పుడు కొత్తగొచ్చే రైతు డిస్కౌంట్ చూసుకుంటుందట. అంటే ఇండ్లకు, పెద్ద పెద్ద కంపెనీలకు, సర్కార్ ఆఫీసులకు కరెంట్ ఇచ్చేటోళ్ళు వేరు, రైతులకు కరెంట్ ఇచ్చేటోళ్ళు వేరు. ఇదివరకు 2 కలిసి ఉంటే ఇప్పుడు విడగొట్టినరా అన్నట్టు. వాళ్ళకింత వీళ్ళకింత అని ఆస్తులు పాలు పంచినట్టు కరెంటును కూడా రైతులకింత, తత్తిమూలకింత అని పాలు పంచే యుగ్రం చేసినరా అన్నట్టు సర్కార్ వాళ్ళు. జూన్ 2వ తారీఖు నుంచి రైతు డిస్కం పనిచేస్తుందట. మరిగా చూడాలి ఎట్టెట్లా నడిపిస్తారో.